ఇలా చేశారంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. చచ్చా, అదిగో బాబాయ్, జాగ్రత్తగా చూసుకో. రాయ్ రాయ్. రే ఏంట్రా పొరపాటున కొబ్బరి గల బుల్లపై మీద పడిపోయిందిరా. ఏం మనిషివిరా నువ్వు? రాయ్ ఆగండి రా, ఆగండి. పదండ్రా, పరిగెత్తండి. చెప్పు సార్, చెప్పు సార్, కొట్టకండి సార్. చెప్పు నాకు తెలియదు సార్. చెప్పు. తెలియదు సార్. చెప్పరా. నాకేం తెలియదు సార్. చెప్పరా. రఘు, చెప్పు. ఆగు రఘు. వీడికి నీ పవర్ సరిపోదు, నేను చూపిస్తాను నా పవర్. మా ఫ్యామిలీ నీకే అన్యాయం చేసిందిరా. ఎందుకు చంపాలని చూస్తున్నావు? అయ్యో, రే, నన్ను వదిలించుకుని నువ్వు పారిపో. నిజం చెప్పావంటే చస్తావు. తోసేసి వెళ్ళిపో. రే రే, ఆగరా. బాబాయ్, ఎందుకు వాడిని వదిలేసావు? నేనెక్కడ వదిలేశాను రా? వాడే నన్ను తోసేసి పారిపోతున్నాడు. అయినా ఎక్కడికి పోతాడు? నా కొడుకుల్ని వదిలే పనే లేదు. చుట్టుపక్కల ఏ ఊర్లో ఉన్నా కానీ తీసుకొచ్చి మన ఊర్లో పంచాయతీ దగ్గర ఉన్న చెట్టు కట్టేసి కొట్టేద్దాం. ఇది ఖచ్చితంగా హత్యా ప్రయత్నమేరా. బాబాయ్, ఇదంతా హత్యా ప్రయత్నం అని నీకెలా తెలుసు? ఎలా తెలుసా నన్ను అడుగుతావేంట్రా? ఇవన్నీ చూస్తుంటే అర్థం కావటం లేదా? బాబీ గాని పాము కరగబోయింది, లక్కీకేమో కరెంట్ షాక్ కొట్టింది, ఇప్పుడు బుల్లబ్బాయి మీదేమో కొబ్బరి బొండాలు పడ్డాయి. లేదండి, అక్కడికి లాస్ట్ గా నందిని వెళ్ళింది. నందిని మీద పడాల్సిన కొబ్బరి బొండాల గెల మిస్ అయింది. ఆ తర్వాత నేను ఆ ప్లేస్ కి వెళ్ళాను, అప్పుడు కూడా మిస్ అయింది. చివరికి బుల్లబ్బాయి రాగానే అది పడింది. రే బుల్లబ్బాయ్, రే బుల్లబ్బాయ్, రే బుల్లబ్బాయ్, నిన్ను చంపాలని ఎవరో ప్రయత్నిస్తున్నారా? మనకి ఈ ఊర్లో శత్రువులు ఎక్కువయ్యారు. మన ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెళ్ళిపోదాం పద. పెద్దమ్మా, వెళ్దాం పదండి. నేను ముందే చెప్పాను, బయలుదేరిన గడికి బాగోలేదు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని. నా మాట ఎవరైనా వింటే కదా. ఇప్పుడు చూడండి ఎంత ప్రమాదం జరిగిందో. నువ్వు కామ్గా ఉండు. నాన్న రఘు, ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండకూడదురా. ఇంటికి వెళ్దాం పదా. పద్మావతి, మీరెళ్ళి సామాన్లు సర్దుకొని రండి. నాన్న నూరా, జాగ్రత్తగా వెళ్ళి బుల్లబ్బాయ్. నువ్వు రావే. మాను, ఎన్ని రోజులు ఈ హత్యా ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారో తెలియలేదు, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇదంతా చేస్తుంది ఎవరో కాదు, వెంకటరత్నం బాబాయ్. కానీ ఎందుకు చేస్తున్నాడో, దేనికోసం చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. పసిపిల్లల ప్రాణాలు కూడా తీయాలనుకున్నాడంటే దీని వెనకేదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఆ కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ ఇంట్లో ఏ ఒక్కరి ప్రాణాలకి హాని కలగకుండా చూసుకోవాలి. ఇప్పుడంటే ఏదో అదృష్టవశాత్తు మనం కాపాడుకోగలిగాం, కానీ ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో తెలియకుండా ఎలా కాపాడతామండి? అందుకే దీని వెనుకున్న రహస్యాన్ని తొందరలోనే కనిపెట్టాలి. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం లాయర్ గారు. మీకోసం ఎదురు చూస్తున్నాను, కూర్చోండి. టీ కాఫీలు ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా, ఇందాకనే తాగొచ్చాను. రమ్మని కబురు పెట్టారు. ఏంటమ్మా విషయం? మీకు తెలిసే ఉంటుంది, నా మనవడు తిరిగొచ్చాడు. తెలిసిందమ్మా. ఆస్తి పంపకాలు చేసి వాడికి బాధ్యతలన్నీ అప్పచెబుదాం అనుకుంటున్నాను. బ్రతికున్నంతకాలం కృష్ణారామ అనుకుంటూ కాలం వెళ్లబుచ్చుదాం అనుకుంటున్నాను. నమస్తే లాయర్ గారు. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? నేను రాలేదండి,
పార్వతమ్మ గారే కబురు పెట్టారు. లాయర్ గారిని ఎందుకు పిలిపించారు పెద్దమ్మా? చెప్తానుండండిరా. రఘు, నాన్న రఘు, నానమ్మా. ఓసారి ఇలారా. ఏంటమ్మా? నా మనవడు రఘురాం. నమస్తే. ఊళ్ళో వాళ్ళంతా పార్వతమ్మ గారి మనవడు పాత సినిమాల్లో శోభన్ బాబులా ఉన్నాడంటే ఏమో అనుకున్నాను, కానీ అచ్చం అలానే ఉన్నారు బాబు. నా మనవడు కదా లాయర్ గారు. ఇంటికొచ్చిన ప్రతి వాడు వన్నలా పొగుడుతుంటే నా రక్తం మరుగుతుంది నాన్న. నాకు మాత్రం సమ్మగా ఉందంట్రా. పొగణ్ణి ఎన్నాళ్ళు పొగుడతారు? వాడు మనల్ని తట్టుకుని ఇక్కడ నిలబడాలి కదా ముందు. వాడంతట వాడే పారిపోయేలా చేద్దాం. చెప్పండి పార్వతమ్మ గారు, ఎవరెవరి పేరు మీద ఏమేమి ఆస్తులు రాయమంటారు? చెప్తే వాటికి తగ్గట్టుగా ఆస్తులు రాసిస్తాను. ఏంటమ్మా ఇదంతా? ఏం లేదు నాన్న, ఇంక నేనెన్నాళ్ళుంటానో తెలీదు. అసలే లోకంలో పేర్లు కూడా పలకలేని రోగాలెన్నో. నేను మంచిగా ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు చేసి నా బాధ్యతలన్నీ నీకు అప్పగిద్దాం అనుకుంటున్నాను. అందుకే లాయర్ గారిని పిలిపించాను. ఇప్పుడు ఇవన్నీ అవసరమా నానమ్మా? అవసరమేరా. నేను తీసుకున్న నిర్ణయం నువ్వు కాదనవనే నమ్మకంతోనే లాయర్ గారిని పిలిపించాను. లాయర్ గారు, ఆస్తి 2 భాగాలుగా విడగొట్టి ఒక భాగం రఘురాం పేరు మీద, రెండో భాగం నందిని, లక్కీ, బాబీ 3 పిల్లల పేరు మీద రాయండి. నాన్న, ఆస్తి మొత్తం వీడి పేరు మీద వాళ్ళ పేరు మీద రాస్తే మనకేం మిగులుతుందో చెప్పా? అసలే అప్పులలో నెత్తినెక్కి కూర్చున్నారు. నువ్వు కాస్త ఓపిక పట్రా. ఏం జరుగుతుందో చూద్దాం, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. నానమ్మా, ఇప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద పిల్లల పేరు మీద రాస్తే మరి బాబాయ్కి బుల్ల రోడ్డును పడ్డాడు. అప్పుడు కూడా మీ తాత చేరదీసి ఆయన వాటా కింద నుంచి వచ్చిన సగం భాగం నుంచి ఇంకో 10 ఎకరాలు తీసి నా తమ్ముడు బాగుపడతాడు కదా అని బలంగా నమ్మి వాడి పేరు మీద ఆ 10 ఎకరాలు రాశారు. ఆ 10 ఎకరాలు కూడా అమ్మేసి వెంకటరత్నాన్ని వాళ్ళమ్మని రోడ్డున పడేసి కాలం చేశాడు. అప్పుడు వెంకటరత్నంకి 10 ఏళ్ల వయసుంటుంది. అప్పట్నుంచి వెంకటరత్నంని నా బిడ్డలాగే పెంచాను. మీ నాన్నని ఎలా చూసుకున్నానో వెంకటరత్నాన్ని కూడా అలాగే చూసుకున్నాను. మీ నాన్నకు పెళ్లి చేసినట్టే ఈ వెంకటరత్నానికి కూడా పెళ్లి చేశాను. దురదృష్టవశాత్తు మీ అమ్మా నాన్న కాలం చేశారు. అప్పట్నుండి వెంకటరత్నాన్ని నా కన్న కొడుకులాగే భావిస్తూ ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నానురా. అందుకే వెంకటరత్నం బుల్లబ్బాయిల పేరు మీద నాకు నా పుట్టింటి వాళ్ళిచ్చిన 25 ఎకరాలు రాద్దామనుకుంటున్నాను. అత్తయ్య, ఇన్నేళ్లు మమ్మల్ని ఇంట్లో పెట్టుకుని సొంత మనుషుల్లా ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. అది చాలు మాకు. ఇలా మా పేరున ఆస్తి రాసి మమ్మల్ని పరాయి వాళ్ళు చేయొద్దత్తయ్యా. మాకీ ఆస్తి వద్దు.
ఉసి మెంటల్ దానా కనక మహాలక్ష్మి కరుణిస్తుంటే వద్దంటావేంటే? పద్మావతి, పిల్లలకు ఆస్తి పంచినంత మాత్రాన పరాయి వాళ్ళని చేసినట్టు కాదు, ఎవరి దారిన వాళ్ళని విడిపోమని కాదు. ఆస్తులైతే పంచబడతాయి కాని ప్రేమాభిమానాలు కాదు పద్మావతి. మీరందరూ ఎప్పుడూ కలిసే ఉండాలి. నానమ్మా, మేమెప్పుడు కలిసే ఉంటాం నానమ్మా. అసలు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, పోటీ చేయడానికి డబ్బులు ఎలా అని ఆలోచిస్తున్నాను. మీరు నా పేరు మీద ఆ 5 ఎకరాలు రాసేస్తే దాంట్లో నుండి 5 ఎకరాలు అమ్మి వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేస్తానమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. నీకన్నీ మీ తాత బుద్ధులే వచ్చినట్టున్నాయి. అలా చేశావంటే కాళ్ళు ఎరగొడతాను. నేను మీ పేరు మీద రాయబోయే ఆస్తి 25 ఎకరాలు నేనున్నంతకాలం మీ చేతికి రాదు. ఏంటండి ఇది? ఈవిడ ఆస్తి పంపకాలంటుంది. ఆవిడ ఇష్ట ప్రకారమే జరగనివ్వు బాను. వెంకటరత్నం బుల్లబ్బాయిల మొహం చూసావా? 25 ఎకరాలు రాసిస్తాం అనగానే ఒక వెలిగి ఇప్పుడు కాదు అనగానే ఎలా మాడిపోయాయో. అవునండి, ఇప్పుడు ఆ వెంకటరత్నం వాళ్ళు పార్వతమ్మ గారి ప్రాణాలకేం హాని తలపెట్టరు కదా. చెప్పలేం బాను. నానమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆవిడకేం జరగనివ్వకూడదు. చా, ఏం నాన్న ఈ ముసల్ది ఆస్తి ఇచ్చినట్లే ఇచ్చి అమ్ముకోవడానికి వీల్లేదని తిరకాసు పెట్టింది. ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరుగుతుంది, దీనికి మాత్రం తెలివి పెరుగుతుందిరా. ఇప్పుడు మనం ఏం చేయలేమా నాన్న? ఎందుకు చేయలేంరా? అది తెలివిగా ప్లాన్ చేస్తే మనం అతి తెలివిగా ప్లాన్ చేసి దాని ప్రాణాలు తీస్తాం. ఏంటో నాన్న, మొన్నేవో ఇంటిల్లో పాది అందరినీ చంపేద్దామని వంటల్లో విషయం కలిపావు. నిన్నేమో పిల్లల్ని మాత్రమే చంపుదామని పార్కులో ప్లాన్ చేశావు. ఇవాళేమో ఆ ముసల్దాన్ని లేపేద్దాం అంటున్నావు. కానీ ఏమి జరిగి చావట్లా. జరుగుతాయిరా. మంచి జరగటానికి టైం పట్టొచ్చేమో కానీ చెడు జరగటానికి అంత టైం పట్టదు. మన అవసరమే ముసల్దాన్ని ఆయుష్ తగ్గిస్తుంది, మన అవసరమే దాని ప్రాణం తీస్తుంది. ఆ ముసల్దాని చావు అదే కోరుకుంటుంది. దాని తదనంతరమే ఆస్తి మనం అమ్ముకోవటానికి అర్హులమని చెప్పింది కదా. అలాగే కానిద్దాం, దాన్ని లేపేద్దాం. అమ్మమ్మా, మా ముగ్గురికి గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికి స్వాగతం పలకండి. ఎందుకురా బాబీ? వచ్చేదారిలో చెరువు కట్టుపైన దిష్టి తీసి పడేసిన కొబ్బరికాయలు, నిమ్మకాయలు తినొచ్చారా ఏంటి? అత్తయ్య, మేము విజయ గర్వంతో ఇంటికొచ్చిన వీరులం. మమ్మల్ని అవమానించడం పద్ధతి కాదు.
అమ్మమ్మ సీరియల్ ని నువ్వు అంత ఈజీగా తీసి పారేయకు. కృష్ణ తులసి సీరియల్లో శ్యామాని చూసి అదే పట్టుదలతో ప్రయత్నించి నేను ఈ రోజు ఇంత ఎత్తుకెదిగాను. లక్కీ, తలకి గుమ్మం తగులుతుందేమో, కాస్త తగ్గు. హా? టీచర్, మీ వెటకారం ఆపండి. ఈ రోజు మేమేం సాధించామో తెలిస్తే మా అమ్మమ్మ ఎగిరి గంతేస్తుంది తెలుసా? గంతేసే ఓపిక నాకు లేదులే తల్లి. లోపలికొచ్చి విషయం ఏంటో చెప్పండి. పద పద. టెట్టడాన్. ఏంటే ఇవి? మేమంతా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యామమ్మా. అంటే ఇంకేముంది, నందిని పాస్ అయిపోయింది. మన రఘురామ్కి నందినికి పెళ్ళన్నమాట. ఎంత మంచి వార్త చెప్పారా నాన్న. టీచర్ అమ్మా, దీనికంతటికీ కారణం నువ్వేనమ్మా. నువ్వే గనక మా పిల్లలకి చదువు చెప్పకపోయి ఉంటే వీళ్ళు చదివేవాళ్ళు కాదు, ఇలా పాస్ అయి ఉండేవాళ్ళు కాదు. అత్తయ్య, ఇంకెందుకు ఆలస్యం? పంతులు గారిని పిలిపించి రఘునందినిల పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి. పిన్ని, క్షమించు బాబు, నువ్వు మా రఘురాం కాదనే సంగతి మర్చిపోయి అనేశాను. టీచర్ అమ్మా, ఈ శుభ సందర్భంలో నీకేం కావాలో అడుగు, సంతోషంగా ఇస్తాను. ఏం మొహమాట పడద్దు. దానికి ఇంకా చాలా టైం ఉందమ్మమ్మ గారు. ఇప్పుడు వాళ్ళు పాస్ అయింది ప్రీ ఫైనల్స్ మాత్రమే. ఫైనల్ ఎగ్జామ్స్ కాదు. యాన్యువల్ ఎగ్జామ్స్ పాస్ అయితేనే నందిని 10th క్లాస్ పాస్ అయినట్టు, బాబీ లక్కీ 2nd క్లాస్ పాస్ అయినట్టు. ఓ, ఇంకో పరీక్ష ఉందా? అది పాస్ అయ్యాకే పెళ్లి. ఇప్పుడు పాస్ అయ్యాం, అప్పుడు పాస్ కాలేమా? నందిని, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కి యాన్యువల్ ఎగ్జామ్స్ కి చాలా తేడా ఉంటుంది. దాంట్లో క్వశ్చన్స్ చాలా టఫ్ గా వస్తాయి. అది పాస్ అయితేనే నువ్వు 10th క్లాస్ పాస్ అయినట్టు. మా బావని పెళ్లి చేసుకోవటం కోసం 10వ తరగతి పరీక్ష కాదు, ఏ పరీక్ష పెట్టినా పాస్ అవుతాను. అక్క, అగ్ని పరీక్ష సీరియల్లో హీరోయిన్ కొచ్చిన కష్టాలు వచ్చాయి నీ పెళ్లికి. ఏముంది లేరా, మీరిలాగే చదువుతూ టీచరమ్మ చెప్పింది శ్రద్ధగా నేర్చుకుంటూ ఆ వచ్చే పరీక్షలు కూడా ఇలాగే రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. అయినా ఏంటమ్మమ్మ నువ్వు? మేము కష్టపడి చదివి పాస్ అయితే నువ్వు ప్రతి దానికి టీచర్ని పొగుడతావేంటి? మీరు పాస్ అయ్యారంటే దానికి కారణం టీచరమ్మే కదా నందిని. ఆవిడెలా అవుతుంది? మేం చదివాం, మేం రాసాం. టీచర్ వచ్చి రాసిందా పరీక్ష? ఎవరు చదువుతారో వాళ్లే రాయాలి పరీక్షలు. ఆవిడ పరీక్షలు రాసి పాస్ అయ్యారు కనుకే ఈరోజు మీకు చదువులు చెప్పే స్థాయిలో ఉన్నారు. ఆవిడ మీకు చదువు బాగా చెప్తున్నారు కనుకే ఈరోజు మీరు పాస్ అవ్వగలిగారు. అంటే క్రెడిట్ అంతా ఆవిడదే కదా. ఆవిడ చెప్పినట్టు విని బుద్ధిగా చదువుకోండి. టీచర్, మా నందినికి లక్కీకి చాలా బాగా చదువు నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ సో మచ్. నందిని, మీ బావ చెప్పింది అర్థమైంది కదా. టీచరమ్మ చెప్పిన మాట జవదాటకుండా బుద్ధిగా చదువుకోండి. ఒరే బాబీ, మొదటిసారి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. టీచరమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఏంటే
ఇప్పుడు వెళ్ళి ఆవిడ గారి కాళ్ళకి నమస్కారం పెడతావా ఏంటి? కష్టం మనది, శ్రమ మనది, మార్కులు మనవి. పద.